రోజు గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు మనకి ఈ వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. వందనాలమ్మ. మహోన్నతుడు, మహాపరిషుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అమితమైన ఉచిత ప్రేమ, కృప, కనికరం వలన మనలందరినీ సజీవ లెక్కలో చేర్చి ఈ పరిశుద్ధ సహవాసంలోనికి లుకింగ్ అంటే జీసస్ మీట్లోనికి నడిపించినందుకు ప్రభువుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. ఆత్మీయంగా వర్ధిల్లటానికి, హెచ్చరింపబడటానికి ప్రభు ఏర్పరిచిన మార్గం ఏంటుండగా ఆ మార్గంలో నడవటానికి ప్రభు అనుదినము మనం ఆత్మీయ శక్తితో బలపరుస్తూ ముందుకు నడిపిస్తుండగా ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థితిలో చెల్లించువారమై ఉంటున్నాము. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. 2 వాక్య భాగం చదువుకుందాము. ఈరోజు నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి మూల వాక్యము ఎఫెసీ పత్రిక, పరిశుద్ధైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, 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 లెమ్ము. దేవుడు మన అందరితోనూ ఈ మాట ద్వారా, లెమ్ము అన్న మాట ద్వారా మాట్లాడవాలని ప్రభుకు మనల్ని అప్పగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కేవలం ఉచిత కృపా కనికరం మా తండ్రి, మమ్మల్ని అయోగ్యులమైనప్పటికీ మీ పాద సన్నిధి మాకు అనుగ్రహించుంటున్నారు. గొప్ప దేవస్తోత్రాలు. అల్పరాలని, అయోగ్యురాలని మిస్సులో తాటన మరుగుపరిచి నోటి బూరగా మాత్రం వాడుకొని మీ పరిశుద్ధ సత్యాలు బయలుపరచమని ఆత్మలో వర్ధిల్చిన కొలది అనేక అన్ని విషయాలలో మేము వర్ధిల్లుటకు మీరు కృప చూపే తండ్రి వేయించినందుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన వారందరి నిమిత్తము స్తోత్రాలు చెల్లిస్తూ అందరిపైన మీ ఆత్మ కుమ్మరింపు అనుగ్రహించమని వేడుకుంటూ వినేటకు చెవులను, చూచుట కన్నులను మాకు దయచేయమని బ్రతిమాడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి 3.5 సంవత్సరముల పరిచర్యలు అత్యున్నతము, అమోఘము, సంపూర్ణమైనటువంటి తన చిత్తము, తండ్రి చిత్తము నెరవేర్చబడటానికి చేయబడినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలలో అతి ప్రాధాన్యత కలిగినటువంటి కార్యము చనిపోయిన వారిని తిరిగి లేపటము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒకటికి సాధ్యమైంచుండగా ఆ కార్యం ద్వారా ప్రభు యొక్క ప్రణాళిక బయలుపరచబడటానికి సంపూర్ణమైనటువంటి, విజయవంతమైనటువంటి, మరణాన్ని జయించి గెలిచిన ప్రభు పునరుత్థానం ప్రకటింపబడటానికి సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి మన జీవితాలలో ముందుకు సాగటానికి చేసినటువంటి గొప్ప కార్యాలలో నిద్రించిన వారిని, చనిపోయిన వారిని లేపటం, అందులో ప్రాధాన్యతగా యేసుక్రీస్తు ప్రభుల వారు యాయేరు కుమార్తెను, ఈయన అది ఎవరు యాయేరు అంటే అది సమాజ మందిరపు అధికారి అంటున్నాడు. ఆ యాయేరు కుమార్తెను లేపటం అన్నటువంటి ప్రాధాన్యత కలిగిన అంశము
లాజర్ను లేపటం అన్నటువంటి ప్రాధాన్యత కలిగిన అంశము. ప్రభువు యొక్క చిత్తము మనం గ్రహించటానికి చూపించినటువంటి ఆ మార్గము సంపూర్ణంగా గ్రహించటానికి, మరి అనుసరించటానికి, అనేకులకు దారి చూపటానికి, అనేకులను ఉత్తేజపరచటానికి, పరిపూర్ణమైనటువంటి సాధనాలుగా వాడబెట్టడానికి దేవుడు నిశ్చయించుకున్న వాడై ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం. ఇక్కడ ప్రభువు అరామిక్ భాష, ప్రభు అనేక మార్లు మాట్లాడిన భాషగా లేఖనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అందులో ఈరోజు ఇక్కడ ఈ యాయేరు కుమార్తెను లేపిన సందర్భంలో మనం చూస్తున్నటువంటి ఒక పదం, ద్వయం అంటే జంట పదం. అది తలితాకుమి. తలితాకుమి, తలిత కుమి. కుమికి స్పెల్లింగ్ ఏం రాయబడింది తెలుసా? కేఓయుఎం. కేఓయుఎం. కుమి అంటే లెమ్ము. లెమ్ము. తలిత అంటే చిన్నదాన. చిన్నదాన లెమ్ము అని. ఆ లెమ్ము అన్న పదం ద్వారా ఒక గొప్ప ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం ప్రభు జరిపించి, మరి సృష్టి లోకం యావత్తు కూడా కనువిప్పు కలగ చేయటానికి, ఎక్కడైతే మానవుని ద్వారా మరణము ప్రవేశించిందో ఆ మరణాన్ని మానవ రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా జయింపబడి, ఆ పునరుత్థాన బలం అనుగ్రహించబడి, సంపూర్ణంగా మన జీవితాలలో ఒక విజయవంతమైనటువంటి జీవితంలో ముందుకు సాగటానికి ప్రభు చూపినటువంటి మార్గం ఉంటున్నది. అనేక మార్లు మాట్లాడిన మాటలలో మనకు బాగా తెలిసినటువంటి మాట ఏలి ఏలి లామా సబక్తాని. ఇది కూడా అరామిక్ భాష. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. అలాగే మరి ఆ చెవిటి నత్తివాణి బాగు చేసే సందర్భంలో ప్రభు వాడినటువంటి మాట ఎఫత అంటే తెరవబడునని అర్థము. ఇలాగా ప్రభు మాట్లాడిన మాటలలో మనం ఈరోజు తుమ్మి అంటే లెమ్ము అన్న మాటను గురించినటువంటి లోతైనటువంటి అర్థం గ్రహించుకోవటానికి ప్రయత్నం చేస్తాము. మరి ఈ 5 కుమార్తెను గురించినటువంటి విషయాలలో మనం ఒక ప్రస్ఫుటమైనటువంటి సందేశము ఏంటంటే, తండ్రి తన కుమార్తె యొక్క పరిస్థితిని బట్టి ప్రభువును సమీపించి ఆయన పాదముల మీద పడి మరి ఆ కుమార్తెను బ్రతుకున్నట్లు చేయమని ప్రార్థించినటువంటి వాక్య భాగం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూస్తే ఆ సందర్భం అంతా కూడా మనకు కనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడ మనము చూసే విషయంలో ఎప్పుడైతే పాదముల మీద పడి తన కుమార్తెను బ్రతికించమని ప్రభువును వేడుకున్నాడో అప్పుడే ఆ కార్యం మొదలైంది. మరి ఇంకా మాట్లాడుతూనే ఉంటున్నాడు. ప్రభువును వెంబడిస్తుంటున్నాడు. అధికారి తన ఇంటికి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నంలో ఉంటున్నాడు. మార్గ మధ్యంలోనే తెలియజేయబడినటువంటి విషయం ఏంటంటే కుమార్తె చనిపోయింది అన్న విషయం. కుమార్తె చనిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశంలో ఎప్పుడైతే ఆమెను గురించి ప్రార్థన విజ్ఞాపన ఆయన సన్నిధిని చేరిందో అప్పుడే ఆ బిడ్డ నిద్రించుచున్నది, నిద్రలోకి వెళ్ళినట్టు మనము లేఖనముల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కార్యము వెంటనే మరి జరిగింది, కానీ అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో చుట్టూ ఉన్న ప్రజలు ఉంటున్నారు. ఆమె మరణించిందని అనుకుంటున్నారు, గగ్గోలు పెట్టి ఏడుస్తుంటున్నారు, నానా గందరగోళంగా ఉంటున్నారు అక్కడ పరిస్థితి. ప్రభు మాత్రము నమ్మికించమంటున్నాడు. అధికారికి వర్తమానం వచ్చింది, చనిపోయింది, అమ్మాయి చనిపోయింది అన్నటువంటి వర్తమానం వచ్చింది. ప్రభు నమ్మికించమన్నాడు. అక్కడికి చేరినటువంటి ప్రభు వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈమె నిద్రించుచున్నదే కానీ అంటున్నాడు. ఆమె నిద్రలో ఉంది, చనిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములు ఆశ్చర్యకారములై ఉంటున్నవి. మరి ఖచ్చితంగా అవి జవాబు ఇవ్వబడే కార్యములై ఉంటున్నది. అది ఎంత గొప్ప అసాధ్యమైన కార్యమైనా కూడా
ఆ కార్యము జరుగుతుంది. కాకపోతే మనము అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మనము కలవరపడి గందరగోళానికి లోనయ్యి మరి విశ్వసించలేనటువంటి పరిస్థితుల్లో దుఃఖానికి, వేదనకు, భారానికి, బరువుకు అతిథులము కాలేక సంపూర్ణంగా కుంగిపోయినటువంటి పరిస్థితి మన జీవితాలలో ఎదుర్కొంటూ ఉంటున్నాము. కానీ ప్రభు ఖచ్చితంగా ఆయనకు మొదలుపెట్టు వారందరికీ నిజంగా సమీపం ఉండే దేవుడు, వారిని ఆలకించే దేవుడు, వినే దేవుడు, కార్యం సఫలం చేసే దేవుడు, వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షంగా పోరాడే దేవుడు, యుద్ధమాడే దేవుడు ఏంటుండగా ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మనకు తెలియజేయబడుతున్న పరిశుద్ధ సత్యం ఏంటంటే ప్రభు యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు అది ఎట్టి పరిస్థితి అయినా కూడా పరిపూర్ణంగా మార్చబడుతుంది. చనిపోయింది అన్నటువంటి ఆ కుమార్తె నిద్రిస్తూ ఉన్నది ఇక్కడ. ఇదే పరిస్థితిని మనం లాజరు విషయంలో కూడా మనం పరిశీలించి చూస్తే అక్కడ కూడా లాజరుని గురించి ప్రభు అన్నమాట నిద్రించుచున్నాడు, నిద్రించటము జరుగుతుంది. లాజరు నిద్రిస్తున్నాడు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. పరిస్థితి ఎలా ఉంటుంది? కంపు కొట్టే పరిస్థితి. అక్కడ చుట్టూ ఉన్నవారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ఉద్దేశాన్ని, ఆ వర్తమానం అందిందో, లాజరు జబ్బుతో ఉన్నాడన్న వర్తమానం తన సహోదరుల ద్వారా అందిందో, అప్పుడే ప్రభువులో ఆ కార్యం మొదలైంది. మరి లాజరు చనిపోలేదు, నిద్రిస్తూ ఉంటున్నాడు, సమాధిలోనే ఉంటున్నాడు, నిద్రిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి వెంటనే మరి ఆ 4వ రోజు వచ్చినప్పుడు వారితో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లాజరుతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లాజరు బయటికి రా. ఎలా ఉన్నాడు లాజరు? శ్వేత వస్త్రాలతో చుట్టబడినటువంటి వాడు అంటున్నాడు. ఎన్ని రోజులైంది? 4 రోజులు. ఎలా ఉండాలి? చుట్టూ ఉన్న ప్రజలంతా చాలా మంది చేరుకున్నారు అక్కడ. మార్తా మరియలు ఉంటున్నారు. మరి ఆయన యొక్క మహిమ బయలుపరచబడటానికి, మరి ఆయన యొక్క ప్రేమ బయలుపరచబడటానికి అది గొప్ప సందర్భంగా అక్కడ చూపించబడింది. చనిపోయిన వారిని లేపడం అన్నది మామూలు అసాధ్యమైనటువంటి కార్యం ఏంటుండగా, ఇక్కడ గొప్ప కార్యం ద్వారా మహిమపరచబడాలి, తండ్రి మహిమపరచబడాలి, తండ్రి మహిమపరచబడాలి అన్నటువంటి ఉద్దేశాన్ని ప్రభు కనిపిస్తూ మరి ఆ లాజరు వెలుపలికి రా అన్నప్పుడు శ్వేత వస్త్రాలతో వచ్చినటువంటి లాజరును బట్టి నిజంగా చనిపోయి ఉంటే ఆ వాసన బట్టి ఆ ప్రజలంతా కూడా ముక్కు మూసుకొని పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి. కానీ అందరూ చూస్తుంటుండగానే లాజరు బయటికి రావటం జరిగింది. శ్వేత వస్త్రాలు తొలగించబడటం జరిగింది. మరి లాజరు బ్రతకటము జరిగింది. కాబట్టి ప్రియులారా, ప్రభు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశం అనుగ్రహిస్తుంటున్నటువంటి విషయం ఏంటంటే, మనం అనేక విషయాలలో, అనేక సందర్భాలలో, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు, అనుకూలించినటువంటి పరిస్థితులకు మనము చచ్చిపోయిన వారి వలె అవ్వేటటువంటి సందర్భాలు అనేకములు ఉంటున్నాయి. నేను బ్రతికున్నాను అంతే, కానీ నిజానికి నేను బ్రతికి లేను అన్నటువంటి వాస్తవికత అందరి జీవితాలలో అనుభవాలే. కానీ ఇక్కడ ప్రభువుకు ఎప్పుడైతే ఆ సందేశం అందుతుందో అప్పుడు వెంటనే కూడా ఆ కార్యము మన విషయంలో జరుగుతుందన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారంగా మనము ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అందుకే మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఎఫ్ఎస్సి పత్రికలో ఏమంటున్నాడు? పరిశుద్ధైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ, ఈ పత్రిక రాస్తూ చెప్తున్నది ఏంటంటే, నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్రించుతున్న నీవు మేల్కొని, నిద్రించటము అన్నది మరి ప్రభువు మన ఎడల చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యము, చేసినటువంటి గొప్ప కార్యము, మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి గొప్ప కార్యము అంతా ఎరిగి కూడా మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామంటే నిద్రించుతున్నటువంటి స్థితిలో ఉంటున్నాము. నిద్రించేటప్పుడు మన అవయవాలన్నీ కూడా స్తంభిస్తాయి, సంపూర్ణంగా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాయి. వాటి వలన ప్రయోజనం లేదు.
కాళ్ళు పని చేయలేవు, చెవులు పని చేయలేవు, నోరు పని చేయలేదు, చేతులు పని చేయలేదు. అది నిద్రించే సమయంలో జరిగేటటువంటి ప్రక్రియ. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, పౌలు ద్వారా ఆదేశిస్తుంటున్నాడు ఏంటంటే, నిద్రిస్తున్న నీవు మేల్కొని ఆ నిద్రలో నుండి నువ్వు మేల్కోవాలి. అంటే నీవు ఈ జీవితంలో సక్రమంగా నీవు నీ అవయవాలన్నీ ఉపయోగించుకుంటున్నా కూడా నీ పరిస్థితి ఎలా ఉందంటే నిద్రించే పరిస్థితి. అందుకే ప్రకటన గ్రంథములు సంఘములకు రాస్తూ హెచ్చరికలు, నీవు జీవించుతున్న వాడవే కానీ నీవు వృద్ధుడవు, నీ కార్యాలు పరిపూర్ణంగా లేవు, దేవునికి అనుగుణంగా లేవు, దేవుడు ఉద్దేశించినటువంటి వాటిగా లేవు. అలాంటప్పుడు నువ్వు నిద్రించిన వాడివే. నిద్రించటము అంటే దేనికి సమానము? చనిపోయిన దానికి సమానము. ఎందుకంటే దేవుని కార్యాలు, దేవుని నీతి నెరవేర్చబడదు అన్నటువంటి ప్రశస్తమైనటువంటి సత్యాన్ని తెలియచేయటానికి మరి దేవుడు ఇక్కడ పౌలును వాడుకుంటున్నాడు. పౌలు ఉజ్జీవింప చేయటానికి చేస్తున్నటువంటి ఏర్పాటును గురించి మరి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలన్నది ప్రభు యొక్క ఉద్దేశమైనది. నేను ఈ మధ్యనే ప్రకాశం గంటెల గారి యొక్క మెసేజ్ వినటం జరిగింది. అందులో ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దైవ సేవకుడు ఆయన ఈ మధ్య ప్రభువును నిద్రించుంటున్నాడు. ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక విప్లవం, ఒక మార్పు అన్నది ఖచ్చితంగా ఒకరి ద్వారానే జరుగుతుంది, ఒకరి ద్వారానే జరగాలి. ఆ ఒక్కరి ద్వారా అన్నది అది ఎవరైనా కావచ్చు, కానీ ఆ ఒక్కరు అన్నది ప్రభు దృష్టిలో 1000 మందికి సమానము. అంత గొప్ప కార్యం జరుగుతుంది. ఆ ఉద్యమం అన్నది పంచిపెట్టబడినట్టు సందర్భంగా గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నటువంటి ఒక వాస్తవికత. మోషే ఒకడే, అబ్రహాము ఒకడే, మార్టిన్ లూథర్ ఒకడే, హిట్లర్ ఒకడే, మహాత్మా గాంధీ ఒకడే, నెల్సన్ మండేలా ఒకడే. కానీ వీరి వలన జరిగించిన కార్యములు, జరిపించబడిన కార్యములు, దేవుడు వినియోగించుకున్నటువంటి విధానము అతి గొప్పది, అతి ప్రాశస్తమైనటువంటి, అతి అతి మానవాళికి సంపూర్ణంగా మేలు కలిగించేటటువంటి రీతిగా వారు ఉపయోగించబడినటువంటి విషయము. మరి ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఎఫెసీ సంఘంతో పత్రిక ద్వారా మాట్లాడుతూ ఖైదీనయ్యండి వృద్ధుడై ఉంటున్నటువంటి ఈ పౌలు గారు సంపూర్ణ ఉద్యోగం కలగచేయటానికి, అనేక సంఘాలుగా ఏర్పరచడానికి ఇస్తున్నటువంటి ప్రోద్బలము, కలిగిస్తున్నటువంటి ఉద్యమము, రగిలిస్తున్నటువంటి మంట అన్నది చాలా గొప్పగా ఉంటున్నది. ఇక్కడ వారిని ఒక రకంగా గొప్పగా పొగుడుతూనే వారి యొక్క ఔన్నత్యాన్ని, దేవునిలో వారికి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని, లేకపోతే అనుబంధాన్ని, సన్నిహిత సంబంధాన్ని తెలియచేస్తూనే ఒక సంపూర్ణమైనటువంటి ఒక విప్లవాన్ని రగిలిస్తుంటున్నాడు. ఒక మార్పును కలగచేయాలని పౌలు గారు ప్రయత్నిస్తుంటున్నారు. అందుకే ఈ 5వ అధ్యాయంలో, ఎఫెసీకి రాసినటువంటి 5వ అధ్యాయంలో మరి సంపూర్ణంగా వారికి హితోపదేశం చేస్తూ, మీరు దేవుని పిల్లల వలె ఉండి దేవుని పోలి నడుచుకోండి. మరి మీరు ఆయన ప్రేమించి మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండేటప్పుడు తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నటువంటి వాస్తవికతను మర్చిపోవద్దండి. ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞనే జీవించండి. మీరు కృతజ్ఞతావచనాలే కానీ మీ నోట నుండి ఆ నోరు అన్నది దేవుని యొక్క పరిశుద్ధతకు, పవిత్రతకు స్థానమై ఉండాలి. ఆ నోట బూతు మాటలు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, దేవుని మహింపరిచే మాటలు రావాలి. ఆయనకు ఘనత తెచ్చే విధంగానే మీరు ఉండాలి. అపవిత్రత మీలో ఉండకూడదు. మరి ఎటువంటి వారు ఇక్కడ చెప్తుంటున్నాడు 5వ అధ్యాయంలోనే, వ్యభిచారులైనను, అపవిత్రులైనను, విగ్రహారాధికులైనను, లోబి ప్రజలైనను,
క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాలేడని సంగతి మరి జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అంతా తెలుసు కదా. వాళ్ళలో ఒక సంపూర్ణమైనటువంటి ఆవేశాన్ని కలిగించటానికి గత జీవితంలో మరీ వారు వెనక్కి తిరిగి చూసుకుంటే తాము ఏమైనా తప్పులు చేస్తున్నామేమో అన్నటువంటి విమర్శన వాళ్ళలో కలగాలని ఆ ఆధ్యాత్మిక దృష్టితో తాము పరీక్షించుకోవాలని దేవుని నుండి ఒక గొప్ప పొందినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో నుండి తప్పిపోవటం వలన వేరు ఏదైనా మొలచి అపవిత్రులగటం వలన మరి ఒక్క పూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏషావు వంటి భ్రష్టులైన వ్యభిచారులైన ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి వారిని అందరినీ హెచ్చరిస్తూ మరి పౌలు ముందుకు సాగుతున్నటువంటి విషయంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అందుకే పౌలు ఖచ్చితంగా చెప్తుంటున్నారు, మీరు పూర్వమందు చీకటి ఇంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉంటున్నారు. మీరు ప్రభు మరణాన్ని జయించి లేయటం ద్వారా మీరు కూడా ఆ మరణాన్ని జయించి లేవటం ద్వారా మీ యొక్క జీవితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఎల్లప్పుడూ ప్రకాశించే జీవితాలు. దేవుని యొక్క కాంతి మీ మీద, క్రీస్తు మీ మీద ఉదయించును అని వ్రాయబడింది ఇక్కడ. క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్తుంటున్నాడు. ఆ వెలుగు ఆ జీవం అన్నది నిత్యము ప్రదర్శింపబడాలి. ఆ వెలుగులో అనేకులు తూలి తొట్టిల్లకుండా ముందుకు నడవగలగాలి. కాబట్టి జాగ్రత్త సుమి అని వారిలో ఒక హెచ్చరిక కలిగజేస్తుంటున్నారు. మీరు పూర్వమందు చీకటి అంటే మరణము, పాపపు జీవితము, అటువంటి భయంకరమైనటువంటి జీవితంలో నుండి మీరు వెలుపలికి నడిపించబడి ఉంటున్నారు. ఈ ఎఫెసీ పత్రిక అంతా కూడా ఆ హెచ్చరికలతోనే ఎంత గొప్ప కార్యము మీ ఎట్లా జరిగించారు అన్నటువంటి వాస్తవికతను వారి ఎదుట ఉంచుతూ పౌలు ఇక్కడ ముందుకు సాగుతుంటున్నటువంటి విషయంగా మనం గుర్తించాలి. ఆ ప్రభునందు వెలుగై ఉంటున్నారు కాబట్టి మీరు సమస్తమైన మంచితనము, సమస్తమైన నీతి ఫలాలు ఫలించాలి. ఆ వెలుగు ఫలాలే ఉండాలి మీ జీవితంలో. అవి మాత్రమే ఇతరుల జీవితాలను వెలిగించగలగాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారైపోయినారు. అలాంటి సందర్భంలో మీరు జీవించుతున్నవారు కానీ మీరు చచ్చినవారు అన్నటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వాస్తవికత. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు నిద్రించుచున్నటువంటి నీవు అంటున్నాడు ఇక్కడ. ఇంతసేపు సంఘాన్ని గురించి హెచ్చరిస్తూ ఇక్కడ వచ్చేటప్పటికి పౌలు గారు ఏమంటున్నారంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని. ఎందుకంటే రక్షణ అన్నది ఒక స్వకీయము. ప్రతి వారు తమ తమ ఆత్మలకు ఉత్తరవాదులై ఉంటున్నారు. మరి అటువంటి పరిస్థితిలో ఎవరికి వారు కాపాడుకోవాలి, ఎవరికి వారు దేవునికి అప్పగించుకోవాలి, ఎవరికి వారు దేవుని యొక్క రక్షణ ప్రాకారం తమ చుట్టూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవాలి అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యాన్ని బయలుపరుస్తుంటున్నాడు. ఇక్కడ నీవు అని సంబోధిస్తున్నటువంటి కారణం ఏంటంటే ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి, ఎవరు పడిపోకుండా చూసుకోవాలి. జిగటగల దొంగ ఊబి ఉంది జీతాలలో. మరి జారిపడే బండరాళ్ళు ఉంటున్నాయి. వాటిని జారిపడకుండా ఆ పాదాలను తప్పించి నేను బండ మీద నిలపాలి. జిగటగల దొంగ ఊబిలో నుండి నువ్వు రక్షింపబడాలి. ఆ రక్షింపబడటానికి ప్రభు హస్తం ఎల్లప్పుడూ సాపి ఉంచబడింది. అది రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తం కుచ్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు జాగ్రత్త పడుతూ ఆ ప్రభువులోనే ఉండాలి. నువ్వు మేల్కొనే ఉండాలి. నువ్వు నిద్రించే ప్రక్రియ అన్నది నీలో జరగకూడదు. అది ఆత్మ సంబంధమైనటువంటి మేల్కొల్పు నీ జీవితంలో ఉన్నప్పుడే నీవు ఇతరుల కోసము ప్రార్థించగలుగుతావు, ఇతరుల కోసము వేడుకోగలుగుతావు, ఇతరుల కోసము దేవుణ్ణి బ్రతిమగలుగుతావు, గోజాడగలుగుతావు అన్నది దేవుని యొక్క
ఆ పరిశుద్ధ సత్యాన్ని పౌలు గారు బయలుపరుస్తూ ఉద్ఘాటిస్తుంటున్నాడు. ఖచ్చితంగా మీరు నిద్రలో నుండి మేలుకొన వాళ్ళే, మీరు నిద్రించుచున్న నీవు మేలుకోవాలి, నిద్రించిన నీవు మేలుకోవాలి, మృతులలో నుండి లెమ్ము అంటే దేవుని యొక్క జీవక్రియలు బయలుపరచబడకపోతే నీవు మృతుడవే. కాబట్టి దేవుడు నీకు ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి జీవితాన్ని తను తాను అపహారార్థబడిగా తను తాను సజీవయాగంగా అప్పగించుకున్నటువంటి ఆ ప్రభు అంత గొప్ప కార్యాన్ని చేసినప్పుడు అంత నిర్లక్ష్యంగా నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఎలా నువ్వు మృతులలో చేరుతావు? ఎలా నువ్వు నిద్రించే వాళ్ళలో చేరుతావు? నువ్వు లెమ్ము లెమ్ము అని ఒక బలమైనటువంటి సందేశాన్ని ఆ ఎఫెసస్ సంఘానికి తద్వారా మనందరికీ కూడా ప్రభు అందజేస్తుంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడు లెమ్ము అంటాము, ఎవరిని లెమ్ము అంటాము? లేయి అని ఎప్పుడు ఎవరిని చెప్తాము? నిద్రించేవాడిని, నిద్రపోయే వాళ్ళను లేయని లేపుతాము. చనిపోయిన వారిని మనం లేపలేము, చనిపోయిన వారితో ఆ మాట అనలేము. కానీ నువ్వు జీవంతో ఉండి కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నిద్రించే స్థితిలో ఉన్నావు. ఈ లోక సంబంధమైనటువంటి విశ్రాంతి నీకు అవసరము. అందుకే ప్రభు పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ప్రభు వెలుతురు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఆ 12 గంటల వెలుతురు సమయంలో నువ్వు కంప్లీట్గా నిద్రించేటటువంటి సమయము మన భారతదేశంలోనే ఉందట. డే టైం పడుకొని నిద్రపోవటము. ఫారిన్ కంట్రీస్లో అసలు డే టైం నిద్రపోరంట. మనమైతే కొనుక్కు తీద్దాము, మధ్యాహ్నం పడుకుందాము, రెస్ట్ తీసుకుందాము, ఎప్పుడు వీలైతే అప్పుడు రెస్ట్ తీసుకోవటం మనకు అలవాటు. కానీ ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే పగులు నిద్రించడానికి వీలు లేదు. పగలు సమయం మీకు 12 గంటల సమయం ఇచ్చినప్పుడు ఆ 12 గంటల సమయం ఎవరి కోసం వినియోగించబడాలి? దేవుని కోసమే వినియోగించబడాలి. నువ్వు ఎట్టి పరిస్థితులను నువ్వు నిద్రించొద్దు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి నువ్వు నిద్రించే స్థితిలోనే ఉన్నావా? దేవుని గురించి వర్తమానం అందించే స్థితిలో నీవు లేవా? నీ అవయవాలు లేవా? అవి నిర్జీవములై పడి ఉంటున్నాయా? అవి వాటికి పక్షవాతం వచ్చి ఉంటున్నదా? ఎందుకు మోసుకుపోయారు? పక్షవాయు గల రోగిని నలుగురు ఎందుకు మోసుకుపోయారు? విశ్వాసులు ఎందుకు మోసుకుపోయారు? ఏ ఉద్దేశంతో మోసుకుపోయారు? ఆయన నిర్జీవములైన అవయవాలన్నీ కూడా పునరుజ్జీవింపబడాలి, ఉత్తేజపడాలి, సంపూర్ణ స్వస్థత కలగాలి. అప్పుడే ఆ జీవితానికి ఒక అర్థము, పరమార్థము. లేకపోతే మరి ఆ పరిస్థితిలో కాలు చేయి కదిలించలేనటువంటి ఆ పరిస్థితిలో చచ్చిన వారితోనే సమానము. మనం అనేక సమయాలలో కారుణ్య భిక్ష కోతులేకపోతున్నటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాము. అంటే కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వారు కొన్ని సంవత్సరాలతో మేరకు అలాంటి స్థితిలోనే పడి ఉన్నప్పుడు మొన్న రీసెంట్గా మనం విన్నాము కారుణ్య దీనికోసము డెత్ కోసము కోర్టును ఆశ్రయించి వారి నుండి పర్మిషన్ పొందినటువంటి విషయము ఈ మధ్య మనం విని ఉంటున్నాము. కాబట్టి మనము జీవించడానికే చూడటానికి జీవిస్తుంటున్నాం, కానీ ప్రాణమున్న వారిగా లెక్కింపబడుతున్నట్టు. కానీ నిజంగా మనము మృతులమే. ఆ స్థితిలో నుండి నిద్ర లేపబడాలి. నువ్వు మేలుకొనాలి, నువ్వు లేవాలి, నిద్రలో నుండి లేవాలి. అప్పుడే నువ్వు ఏమి జయించినట్లు? మరణాన్ని జయించినట్లు. ఏమంటున్నాడు? నీవు నిద్రించిన నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. మృతులలో నుండి పాతిపెట్టబడిన వాటిలో నుండి సమాధిలో నుండి ఉన్న వాటిగానే నువ్వు లెక్కించబడకూడదు. నీ జీవితము సున్నం కొట్టిన సమాధి కాకూడదు. అది ఉజ్జీవింపబడినటువంటి జీవితంగా ప్రభు నీకు అనుగ్రహించినటువంటి గొప్ప విశేషమైనటువంటి ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము నీకు నాకు అందించబడి ఉంటున్నప్పుడు నీవు మృతులలో ఎలా చేరుతావు? నిద్రించే వాళ్ళలో ఎలా ఉంటావు? లెమ్ము లెమ్ము అని
పౌలు హెచ్చరిస్తుంటున్నాడు, పౌలు ప్రాధేయపడుతుంటున్నాడు, పౌలు కోరుకుంటున్నారు, వారి జీవితాలను సరి చేసుకోమంటున్నారు. ఎటువంటి పరిస్థితులలో, ఏ పరిస్థితిలో, ఏది చిన్న పొరపాటు వల్ల కానీ, చిన్న అవకతవక వల్ల కానీ, చిన్న నిర్లక్ష్యం వల్ల కానీ ప్రభువును నువ్వు సరైన స్థితిలో నువ్వు సంధించలేకపోతే నువ్వు చచ్చిన వాడవే సుమా, నువ్వు మృతుడివే సుమా, నువ్వు నిద్రిస్తున్నటువంటి వానితోనే సమానం సుమా అన్నటువంటి ఒక హెచ్చరికను పౌలు ఇక్కడ అందజేస్తుంటున్నాడు. ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే, నీవు నీవు మృతులలో నుండి లెమ్ము, నీవు నిద్రించిన నీవు మేల్కొను అని చెప్పినప్పుడు ఇది ప్రభువు ఒక్కరి గురించినటువంటి సంబంధమైన విషయంగా మనము భావించకూడదు, ఆలోచించకూడదు. ఈ అడ్రస్సింగ్ అన్నది నాట్ ఇన్ సింగులర్ టోన్, ఏకవచనంగా, అంటే ఒకరికి సంబంధించిన అంశంగా ఇక్కడ ప్రభువు పౌలు ద్వారా మాట్లాడటం లేదు, కానీ ఇది సంపూర్ణంగా అందరి నిమిత్తము. ఒక్కరివే కావచ్చు, నువ్వు ఒక్కరివే కావచ్చు, కానీ ప్రభు ఉద్దేశించినటువంటి విషయం ఏంటంటే అనేకులకు ఆ సత్య మార్గము, ఆ జీవ మార్గము, అది నువ్వు సంపూర్ణంగా నువ్వు జీవించిన వాడైతే నువ్వు దాన్ని ఇతరులను జీవింపచేస్తావు. నీలోని ప్రాణం లేకపోతే, నీలోని జీవం లేకపోతే, నీలో ఉజ్జింపచేసే శక్తి లేకపోతే ఇతరులని ఎలా ప్రోత్సహిస్తావు? ఎలా ఆత్మీయంగా కృంగిన వారిని ఎలా బలపరుస్తావు? వారికి నూతన జీవితం గురించి, ప్రభు ఏర్పరిచినటువంటి ఆ జీవితం గురించి, ఆ మార్గం గురించి ఎలా ప్రబోధిస్తావు? ఎలా ముందుకు నడిపిస్తావు? కాబట్టి ఒక్కడివే అయినా కూడా ప్రభు ఉద్దేశంలో మరి అనేకులు, ఎలా సమరయ స్త్రీ ఒక్కటే కై అయినప్పటికీ కూడా సమరయ పట్టణం అంతా రక్షింపబడటానికి ఒక బలమైనటువంటి సాధనంగా దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యొక్క ఉద్యోగం పొందిన వారికి ప్రభు మరణించిన వారు తప్పక లేస్తారు. లేచిన వారిలో మరి జీవ పునరుత్థానము ఎంతమందికి, తీర్పు పునరుత్థానం ఎంతమందికి? ఖచ్చితంగా లేపబడినటువంటి వారికి కొంతమందికి జీవ పునరుత్థానం, కొంతమందికి తీర్పు పునరుత్థానం కొరకు లేపబడతారు. అటువంటి గుంపులో మనం ఉండాలి అంటే ప్రభు చూపిస్తున్నటువంటి పరిశుద్ధమైనటువంటి సరళమైనటువంటి మార్గంలో మనము ముందుకు సాగవలసినటువంటి అవసరం. ఇక్కడ మనము ఒక సంగతి జ్ఞాపకం చేసుకుంటే, మరి ఇక్కడ పౌలు చెప్తున్నట్టుగా లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము అన్నటువంటి వాక్య సందేశంగా మనము ముందుకు సాగినట్లయితే, ఆ లెమ్ము తేజరిల్లు అన్నది మనము గుర్తించాల్సినటువంటి విషయము వ్యక్తిగతంగా కాదు. ప్రభు ఉద్దేశించింది, దేని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? యెషయా ద్వారా ప్రవచించినటువంటి అనేక ప్రవచనాలలో మరి ఎవరిని గురించి లెమ్ము లెమ్ము అంటున్నాడు? సియోను లెమ్ము లెమ్ము, యెరూషలేమా లెమ్ము లెమ్ము, ఇశ్రాయేలు జనాంగమా లెమ్ము లెమ్ము. ఒకరిని ఉద్దేశించినటువంటి పదం కాదది. అది ఉజ్జింపు చేయటానికి అనేకులను ప్రభు ఉద్దేశించినటువంటి విషయం ఏంటంటే, మరి నువ్వు యెరూషలేము పట్టణం కావాలి, ఆయనకు కట్టబడినటువంటి కట్టడం కావాలి, నువ్వు ఆయనకు నివాస స్థలం కావాలి, నువ్వు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయం కావాలి. అందుకే మనము చూస్తున్నటువంటి విషయంలో యెషయా గ్రంథము ఆఖరి అధ్యాయాలలో అంతా కూడా ఉజ్జీవింప చేయబడేటటువంటి యెరూషలేము గురించి, సీయోను పట్టణం గురించి మరి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు. వారిలో ఒంటరైన వాడు 10 వందలగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగముగును. ఒక్కొక్క ఇశ్రాయేలు జనాంగం, ఒక్కొక్కరు ఆ ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడినటువంటి మనమందరము ఒక్కొక్కరు ఒక్కొక్క బలమైనటువంటి 1000 మందితో సమానం అంటున్నాడు. వారిలో ఒంటరైన వాడు
వాడి 10 వందలగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. మరి ప్రభు సెలవిచ్చినటువంటి దేవదారు సరళ వృక్షములు, గొంజు వృక్షములు తీసుకురండి, అవి నాకు ఆలయం కావాలి, అవి నా ఆలయం నిమిత్తము కట్టబడాలి అంటే ప్రభు నిన్ను మందిరంగా నిర్మించుకోవాలని ఆశిస్తుంటున్నాడు. నాట్ ఇన్ సింగ్యులర్ వే, ఇన్ ఎ ప్లూరల్ వే, అంటే అనేకులకు సంబంధించినటువంటి అంశము. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఒక్కరికి సంబంధించిన విషయం కానే కాకూడదు, అనేకులకు సంబంధించినటువంటి విషయము. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ మనకు స్పష్టంగా బయలుపరిచింటున్నాడు. అదే ఎఫెసీ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం కదా, మనకు చాలా ఫెమిలియర్ ఈ ఈ వాక్య భాగాలు మనకు చాలా ఫెమిలియర్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనాలలో మనం చూస్తున్నటువంటి అంశాలుగా మనం ఏం చూస్తుంటున్నాము. 19వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. ఎవరైనా చదవగలిగితే చదవండి అమ్మా. పత్రిక 2:19 చదవండి అమ్మా. కాబట్టి మీరిక మీదట పరిజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చదవండి, కంప్లీట్ గా చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ ఆ పరిశుద్ధ సత్యాన్ని పౌలు బయలుపరుస్తుంటున్నాడు. దేవుడు ప్రవచించిన విషయంలో ఏ ఉద్దేశంతో ప్రవచింపచేశాడు యెషయా ద్వారా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నాడు పౌలు. మనమందరం కూడా అదే ఖచ్చితంగా అదే వచనం, అదే అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం అదే. మునుపు శరీర విషయంలో అన్యజనులేండి, మరి ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులై ఉన్నటువంటి మనమంతా కూడా దేవుని చేత ఎక్కడికి చేర్చబడినాము? ఇశ్రాయేల్ జనాంగంతో చేర్చబడి ఉంటున్నాం, వాగ్దత్త జనాంగంతో చేర్చబడి ఉంటున్నాం. వాగ్దత్త దేశంగా ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరిని ప్రభు సంబోధిస్తున్నది ఎర్షలేమా అంటున్నాడు. ఒక్కొక్కరు ఎరుషలేం కావాలి, ఒక్కొక్కరు సియోను కావాలి, ఒక్కొక్కరు సియోను మందిరం కావాలి. కొండ మీద నిర్మించబడినటువంటి ఆ పట్టణం మరగ ఎండ నేరక ఉండునట్లుగా మనం ప్రతి ఒక్క ప్రభు చేత విమోచింపబడిన వారందరూ కూడా కొండ మీద కట్టబడినటువంటి పట్టణము ఎలా మరుగ ఎండ నేరదో అలా ఉండాలి అన్నది ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆలోచన ఏంటుండగా, ఎక్కడుంటున్నాము మనము అన్నది ఈరోజు పరీక్షించుకోమంటున్నాడు. మృతులలో ఉంటున్నామా, నిద్రపోయే వాళ్ళలో ఉంటున్నామా, పేరుకు జీవించే వారమే కానీ మృతులమా? మరి మన ప్రక్రియలు ఎలా ఉంటున్నాయి? చీకట్లో నుండి వెలుగులోకి నడిపించబడినటువంటి మన జీవితాలు వెలిగించబడటానికి, అనేకులను వెలిగింప చేయటానికి సంసిద్ధమైనటువంటి జీవితాల, ఎంతసేపు మన జీవితాలు మన స్వార్థము, మన కుటుంబము అన్నది ప్రభు నిర్ణయించినటువంటి కుటుంబము. వారి కోసం కూడా ఖచ్చితంగా ప్రార్థించాలన్నది. అదే యాయూరు కుమార్తెను గురించినటువంటి తండ్రి చేస్తున్నటువంటి ప్రార్థన, పాదముల మీద పడి వేడుకుంటున్నటువంటి ప్రార్థన, తన కుమార్తె చనిపోయిన స్థితిలో చూడలేనటువంటి ఒక వేదనతోటి ప్రభువును వేడుకుంటున్నటువంటి ప్రార్థన, ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా కానీ, కుటుంబ సహితంగా కానీ, సమాజపరంగా కానీ, దేశపరంగా కానీ. అందుకే కదా మనం మన దేశాన్ని గురించి ప్రార్థిస్తాము, ప్రపంచం గురించి ప్రార్థిస్తాము, కుటుంబాల గురించి ప్రార్థిస్తాము, అందరిని గురించి ప్రార్థించాల్సినటువంటి అవసరమైనటువంటి పరిస్థితి. మన అధికారులు మన లేలే వారి కోసం ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి అంటే, ఇటువంటి నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ప్రతి జీవుల చైతన్యం రావాలి, పునరుద్ఘాటింపబడాలి, పునరుజ్జీవం కలగాలి, జీవంతో నింపబడాలి. ఆ జీవంతో నింపబడినటువంటి ఆ జీవితాలు అనేకులకు వెలిగించేటటువంటి
ఆత్మ కలిగినటువంటి వారుగా ఉండాలి. అదే ఇది పౌలు గారు అంటున్నారు, దేవునికి మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. ఆత్మ మూలంగా శారీరకంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేవుని యొక్క సేవను చూస్తే ఎందుకు అనేకులకు విమర్శకు కారణమవుతుంటున్నామంటే అది ఆత్మపరంగా లేనటువంటి జీవితాలు కాబట్టి, ఆత్మపరంగా ఆయన నివాసంగా కట్టబడటం లేదు కాబట్టి అనేక విమర్శలకు తావిచ్చేటటువంటి బలహీన పరిస్థితులలోనికి మనమే జీవంగల దేవుని పలుమారు సిలువ వేస్తున్నటువంటి పరిస్థితి, బాహాటంగా సిలువ వేస్తున్నటువంటి పరిస్థితి. ఆయనను ఎక్కడో ఒక ఉన్నత స్థలం మీద ఔన్నత్యం కలిగినటువంటి దేవుడుగా, మహోన్నతుడైనటువంటి దేవుడుగా, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేటటువంటి దేవునిగా మరి మనము చాటించవలసినటువంటి పరిస్థితులలో మనము ఉండవలసినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి స్థితిని మర్చిపోయి మనము నిర్జీవమైనటువంటి స్థితిలో ఉంటున్నామేమో పరిశీలించుకోమంటున్నాడు. అలా ఉంటే ఇప్పుడైనా నిద్రించే నువ్వు మేలుకో. జీవించేవాడిగా కనిపిస్తున్నావేమో కానీ మృతుడివేనేమో. లెమ్ము లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తుంటున్నాడు. లెమ్ము, తేజరిల్లుము, దేవుడు నీ మీద ఉదయిస్తుంటున్నాడు. ఆ వెలుగు అనేకులకు పంచిపెట్టాలి, ఆ స్ఫూర్తి అనేకులకు పంచిపెట్టాలి. ఆ స్పిరిట్ అన్నది అనేకులలో ఉత్తేజం కలుగ చేయాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటుండగా, ప్రభు ఈరోజు లెమ్ము లెమ్ము అన్నటువంటి ఆ పరిశుద్ధ స్వరము మనము వినగలగాలి, అనేకులకు వినిపించగలగాలి, లేపాలి. అనేకులు నిద్రించే పరిస్థితిలో ఉన్న వారిని లేపగలిగేటటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనమందరము రావాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటుండగా, ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగా ఉంటుండగా, ఆ జీవితం ఆత్మ సంబంధమైనటువంటి జీవితంగా ఉంటుండగా అనేకులు అందులో కలిసిపోవాలి, పాల్గొనాలి, ఉజ్జీవింపబడాలి, జీవింపజేయబడాలి అన్నటువంటి ఆ పరిశుద్ధ వాస్తవికత అనేకులు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటుండగా మరి మన స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రభు. నిద్రించే వారిలో ఉంటున్నామా, మృతులైన వారిలో ఉంటున్నామా, మరి ఉజ్జీవింప చేసేవారిలో ఉంటున్నామా, అనేకులను మేల్కొల్పే స్థితిలో ఉంటున్నామా అన్నది మనం పరీక్షించుకోవాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, చిత్తము. మన ఎడల ఆయన కలిగిన చిత్తమైంటుండగా దేవుడు అట్టి కృపను మనందరిలో కుమ్మరించి మనలను సజీవుల లెక్కలో చేర్చింది కేవలం ఫిజికల్గా జీవించటానికి కాదు, ఆత్మీయంగా అనేకులను ఆ నివాసంగా కట్టడగా చేయటానికి, అన్న పరిశుద్ధ సత్యాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని మన జీవితాలలో ముందుకు సాగటానికి దేవుడు మనందరిలా సారినంత కృపకు మరించును కాక. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. చావునొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను. చావునొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను. సకల వ్యాధులు రోగులు ప్రభునంటి స్వస్థంబు తామొందిరి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఇశ్రాయేలు చచ్చిపోయి లేచినాడు. చావు అంటే భయపడరాదు. అది కూడా ఒక వచనం పాడండి. లేచినాడు రా సమాధి. లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు లేచినాడురా సమాధి
గెలిచినాడురా. పురుగు వంటి యాకోబు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. పురుగు వంటి యాకోబు. యాకోబు పితరులతో నిద్రించి సమాధిలో ఉన్నాడని ప్రభువుకు తెలుసు. అయినను ఒక మనుషుడైనట్టుగానే యాకోబుతోనే మాట్లాడుతున్నాడు. భయపడకుము. పురుగు వంటి యాకోబు, కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను చేస్తాను. నీవు పర్వతములను నూర్చదు. నీవు వాటిని గాలింపగా గాలి వాటిని కొనిపోవును. జెరుబ్బాబేలుతో, ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఇశ్రాయేలును అడ్డగించుటకు ఇంత మాత్రపు దానవు పల్లముగా మారిపోదాం అని ఇశ్రాయేలు పిల్లలతో ప్రవచనమెత్తి యెషయా పలుకుతున్నాడు. సంఘము చిన్న మంద, పెద్ద మంద, 4, 5, 400 మంది, 4000 మంది, సంఘం ఎంతమంది అయినా దేవుని వాక్యం నీవు అని మాట్లాడుతుంది. నీవనగా ఎవరికి వారమే. మనందరితో మాట్లాడతాడు బోధకుడు. మనందరితో మాట్లాడతాడు. ఎవరికి వారమే, ఇండివిజువల్, పర్సనల్ దేవుని పిలుపు. నిద్రించుచున్న నీవు మేలుకొనుము. లెమ్ము, తేజరిల్లుము. లేవండి అనాలి. లెమ్ము అని దేవుడు సంబోధన. లెమ్ము ఇండివిజువల్. యాకోబు లెమ్ము. సంగమా లెమ్ము. తేజరిల్లుము. మనందరితో దేవజనురాలు ఆత్మవశురాలై తలితాకుమి నిద్రించుచున్న స్థితిలో నుంచి లేవాలి. చనిపోయిన నిర్జీవమైన ఆవేములు కలిగి మరలా పునరుజ్జీవము పొందుకోవాలి. దేవుని పిలుపు స్పష్టము. సంఘముతో మాట్లాడిన దేవుడు ఎఫెసీ సంఘమంతా, ఎఫెసీ పట్టణములో, ఆ పల్లెల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘములన్నీ, ఎఫెసీ సంఘము ఒకటే కాదు, సంఘములు, అనేక సంఘములు. నిద్రించుచున్న నీవు మేలుకోవాలి. చక్కని వాక్యము తలితాకుమి అని మొదలుపెట్టి లాజరు విషయము, ప్రకాశన్న, గంటెల ప్రకాశన్న చెప్పినట్టుగా విప్లవము ప్రారంభము ఎప్పుడు ఒకరితోనే. ఆ మోషే, అబ్రహాము ఎప్పుడు ఒకడే దేవుని పిలుపు అందుకుంటాడు, అనేకులను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని వాక్యము మన మధ్యలోని అద్భుతమైన వాక్యము ప్రకటించారు. గ్రేస్ మనోరంజనమ్మ గారికి మనసారా హృదయపూర్వకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. వందనాలండి. వందనాలమ్మా. శాంతకుమార్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? చిన్న మాట. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, జీవం గల మా నాయన, నా సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతులు అన్న ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. అంటే ప్రాతకాల సమయంలో ప్రభా తల్లి నా చక్కటి వాక్య భాగాలు మా ముందు వచ్చినటువంటి
దైవ జనురాలను ప్రభావ దైవ దీని దాసురాలను ప్రభావ దీవించి ఆశించండి. నా ప్రతి మాటలో ఉన్నటువంటి ఆత్మ సత్యాన్ని మేము గ్రహించడానికి నా తండ్రి మీరు మా హృదయాలు తెరిచి ఉన్నారు తండ్రి. నాయన వాటిని గ్రహించడానికి కావాల్సిన గ్రహింపు శక్తిని దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. వాటిని తిరిగి నెమరు వేసుకోవడానికి కాస్త జ్ఞాపశక్తిని దయచే తండ్రి. సహాయం చేయండి. అవును ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మేము హెచ్చరింపబడటానికి ఉదయకాల సమయంలో ఏక సహవాసంలో మాకు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి కొందరు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా తండ్రి, మేము ఏ స్థితిలో తండ్రి నిస్సారమైన జీవితంలో ఉన్నాము తండ్రి, తండ్రి సారమైన జీవితంలో ఉన్నాము ప్రభా, నిద్రపోతున్నాము, మేల్కొని ఉన్నాము అన్నటువంటి ప్రభా తండ్రి నా ప్రశ్నను ప్రభా ముందు ఉంచినారు తండ్రి. అవును ప్రభా తండ్రి, మేము ఈ మాటను గ్రహించిన తండ్రి మా హృదయాలు సరిచూచుకొని ప్రభా లేచిన తండ్రి మీ వాక్యం వైపు మా హృదయాలు దృష్టి మరల్చుకొని ప్రభా తండ్రి మా హృదయాలోచనలు ప్రభా తండ్రి మీకు సంతోషకరంగా నమ్మకంగా ఉండి నా తండ్రి వాక్యానుసారంగా మేము నడవటానికి మీ కృపా ఆశీర్వాదాలు మా మీద కురిమించండి. సహాయం తండ్రి, సహాయం చేయండి. మీ చిత్తం లేనిది ఏ కార్యం జరగదు ప్రభా తండ్రి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నా తండ్రి ఇతబడిన వాక్యం వ్యక్తపరచక నా తండ్రి మా హృదయంలో ఫలింపచేసి నీరు కట్టి ఫలింపచేసి నా తండ్రి అభివృద్ధి పొంది విస్తరించడానికి మీ కృపా కార్యములు ఆత్మ కార్యము ఆత్మ నడిపింపుతో నడిపించమని జ్ఞాపన చేస్తూ ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి మీకు తృప్తిపరిచి బహుగా ఆశ్రయించబడి ముందుకు నడిపించమని క్రీస్తు నామమున దీనమునతో బ్రతిమాలి విడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కగా మనందరి నిమిత్తము ప్రార్థించిన శాంతకుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో అమ్మగారి ఆశీర్వాదంతో ఈ సభ ఇంతటితో ముగించుకుందాము. ప్రభు నేర్పిన ప్రార్థన. నెరవేరుగాక అనుదిన ఆహారం మా దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దుష్టుడి తప్పించము. రాజ్యం, బలం, మహిమ, శక్తి నీవైనా అవుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. చక్కని వాక్యము. తలితాకుమి చిన్నదనాలెమ్ము అని ప్రభువే మాట్లాడినట్లుగా మనల్ని లేపినట్లుగా దేవుని వాక్యము బోధించిన అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేయండి దయచేసి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ నిమిట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలన్నిటికీ, రాలేకపోయిన వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. సుదర్శన్ కుమార్ గారు వందనాలండి. పాస్టర్ గారు వందనాలండి. కేజీఆర్ సిస్టర్ గారు వందనాలండి. పైడే గారు వందనాలండి. వందనాలండి. అబ్రాహం లింకన్ గారు, ప్రొఫెసర్ అబ్రాహం లింకన్ గారు వందనాలండి. ఇది రండి, ఇంతటితో తెలుగు సభ ముగించుకొని హిందీ సభలోనికి ప్రవేశిస్తున్నాము. आइए हमारे बीच में जगदीशपुर बेतिया जिला से बिहार से पास्टर विश्वनाथ प्रसाद जी तैयार कर